Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, ఎలక్షన్ రిజల్ట్స్ అనౌన్స్ చేశాక జగన్ గారి నుంచి కానీ ఆయన టీం నుంచి కానీ ఎందుకు ఓడిపోయాము అన్నదానికి రీజన్ కాంక్రీట్గా ఏది బయటికి రాలా. నేను అంత పెద్ద సీరియస్గా తీసుకోలేదు, ఎందుకంటే ఇప్పుడే కదా ఎలక్షన్స్ రిజల్ట్స్ అనౌన్స్ చేసి ఎందుకు ఓడిపోయాము ఎందుకు గెలిచాము అనేవి ఇంకా థింగ్స్ హ్యావ్ టు బీ అబిట్ సెటిల్ డౌన్ అయిన తర్వాత ఇంకా క్లియర్గా తెలుస్తాయని చెప్పి అనుకుంటున్నాను. కానీ ఫ్రెండ్స్, ఈ 2-3 డేస్ నుంచి జగన్ గారు ఆయన టీంతో కానీ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన క్యాండిడేట్స్ కానీ కండక్ట్ చేసిన మీటింగ్స్లోంచి కామన్ పాయింట్ ఏమొస్తుందంటే, వాళ్ళకి పబ్లిక్లో ఇంత అపోజిషన్ ఉందని వాళ్ళు సెన్స్ చేయలేకపోయాము అన్నారు. ఫ్రెండ్స్, నాకు అసలు రియలీ షాకింగ్ థింగ్ ఏంటంటే, జగన్ గారు ఓడిపోయారన్న దానికన్నా కూడా అసలు మనం కామన్ పీపుల్తో సీఎం పొజిషన్లో ఉన్న వాళ్ళకి డిస్కనెక్ట్ వస్తే అసలు ఎట్లాగా. ఇప్పుడు జగన్ గారి టైంలో మనకున్న ప్రాబ్లమ్స్ మనం వాయిస్ అవుట్ చేసాం. ఇప్పుడు సిబిఎన్ గారి టైంలో ఆయన అంతా బాగా చేస్తే వెల్ అండ్ గుడ్. కానీ ఆయన టైంలో కూడా మనకు ప్రాబ్లమ్స్ వచ్చి మనం ఎక్స్ప్రెస్ చేస్తాం అనుకోండి, సోషల్ మీడియాలో కానీ లేకపోతే సమ్ ఛానల్స్ ద్వారా వాళ్ళకి వెళ్ళాలి అని హోప్ చేస్తాం కదా మనం. సో అలాంటి సిచ్యువేషన్ లేకుండా వీళ్ళు పల్స్ కోల్పోతున్నారు, పబ్లిక్ పల్స్, ఇంత అపోజిషన్ మాకుందని సెన్స్ చేయలేకపోతున్నాం అనేది రియల్లీ అ షాకింగ్ థింగ్ ఇన్ దిస్ కరెంట్ డెమోక్రటిక్ సెటప్. ఆయన టీం ఇంకోటి ఏమంటారు తెలుసా, వాళ్ళు గడప ప్రోగ్రామ్స్లో కానీ పబ్లిక్ మీటింగ్స్లో కానీ ఇంత అపోజిషన్ ఉందని చెప్పేసి వాళ్ళకి సెన్స్ కూడా రాలేదంట. అండ్ ఫ్రెండ్స్, జనరల్గా కూడా చూస్తే సీఎం పొజిషన్లో ఉన్న వాళ్ళకున్న రిసోర్సెస్కి, వాళ్ళ పార్టీ క్యాడర్తో అండ్ ఆల్సో గవర్నమెంట్ మెషినరీ అండ్ డిపార్ట్మెంట్స్తో వాళ్ళకి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్వేస్ అవ్వచ్చు, స్ట్రాటజిస్ట్ అవ్వచ్చు, రీసెర్చ్ స్టడీస్, యూ నేమ్ ఇట్, వాళ్ళన్నిటికీ యాక్సెస్ ఉంటుంది. ఇవన్నీ దాటి కూడా వాళ్ళు ఇలాంటి డెడ్లీ ట్రాప్లోకి వెళ్ళిపోతున్నారు, పబ్లిక్తో కనెక్షన్ కోల్పోతున్నారు అంటే ఫ్రెండ్స్, ఇట్స్ వెరీ కన్సర్నింగ్. ఈవెన్ జగన్ గారు కూడా ఒక పీరియడ్లో 2019 ఎలక్షన్స్లో గెలిచినప్పుడు ఆయన ఏమన్నారు, ఇంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ అండ్ ఇంత ల్యాండ్ స్లైడ్ డిఫీట్ని సిబిఎన్ గారు ఆల్రెడీ ఆయనకు తెలిసే ఉంటుంది అని చెప్పేసిన ఆయనే, హీ ఈజ్ నౌ క్లూలెస్ అబౌట్ హౌ హీ లాస్ట్ దిస్ ఎలక్షన్, రైట్? సో that is sending some panic into the current status quo in terms of పబ్లిక్కి మనకి సీఎం లెవెల్లో ఉన్న వాళ్ళకి డిస్కనెక్షన్ వస్తే ఎట్లాగా, వాళ్ళు ఎలాంటి డెడ్లీ ట్రాప్స్లోకి వెళ్ళిపోతారు అన్న దాని దగ్గర నాకు క్యూరియాసిటీ మొదలైంది ఫ్రెండ్స్. సో నేను ఈ ఎపిసోడ్లో నాకు కనిపించిన ఒక 7 డెడ్లీ ట్రాప్స్ విచ్ ద సీఎం క్యాండిడేట్స్ విల్ గెట్ ఇన్ టు లూజ్ ద కనెక్షన్ విత్ పబ్లిక్ అనేది నేను ప్రజెంట్ చేస్తాను. చూడండి, మీకు ఇవి రిలేటబుల్గా అనిపిస్తున్నాయా, కామన్ సెన్సికల్గా అనిపిస్తున్నాయా లేదా ఒకసారి చూడండి. ఓకే, సో ఫస్ట్ డెడ్లీ ట్రాప్ ఏంటి అంటే, సీఎం పొజిషన్లోకి వెళ్ళగానే దే లూజ్ కనెక్షన్ విత్ ద పబ్లిక్, నాట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్, బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ రిసోర్సెస్. యూ నేమ్ అ కన్సల్టింగ్ ఏజెన్సీ, దే విల్ హ్యావ్ యాక్సెస్ టు ఇట్. వాళ్ళు ఎలాంటి సర్వేలైనా ఎంత డీప్గా వెళ్ళైనా వాళ్ళు చేయగలరు. ఓకే, సో ప్రాబబ్లీ వాళ్ళ దగ్గర ఎక్సెసివ్ రిసోర్సెస్ ఉండడం వల్ల కూడా ప్రాబబ్లీ టూ మచ్ ఇన్ఫర్మేషన్ సిగ్నల్స్ కమింగ్ అప్ might also create some dissonance. That's one probable deadly trap. And secondly, bhajan lals. Okay, of course I understand public life lo chala heat untadi, so they need to insulate themselves at some stage. Okay, so aa insulation kosam వాళ్ళకి రీజనబుల్గా గ్రౌండ్ రియాలిటీ ఇస్తున్నారు, వీళ్ళు ఇస్తారు అని వాళ్ళనే ఎంకరేజ్ చేస్తా వాళ్ళని చుట్టుపక్కల ఉంచుకోవడం అనేది ఒక ప్రాక్టీస్ అయి ఉండొచ్చు, నథింగ్ రాంగ్. కానీ దాని క్వాలిటీ ఎవరు జడ్జ్ చేస్తారు? సో స్లోగా ఎప్పుడైతే సక్సెస్ ఉంటుందో, పవర్ ఉంటుందో, దాని దగ్గర భజన్ లాల్స్ గారు ఆటోమేటిక్గా ఉంటారు. ఎవరికైనా, ఈవెన్ సిబిఎన్ గారికి ఇప్పుడు ఉంటారు, హిస్టారికల్గా ఉన్న వాళ్ళకి ఉంటారు, ఫ్యూచర్లో వచ్చే వాళ్ళకి కూడా ఉంటారు. ఓకే, సో ఆ భజన్ లాల్స్ మధ్యన ఎకో చేంబర్లో పడిపోవడం అనేది ఒక సెకండ్ డెడ్లీ ట్రాప్ అనేది ఒక పాయింట్. ఓకే, ఎకో చేంబర్ అంటే వాళ్ళు ఏది చెప్తే అదే కరెక్ట్ సార్, జనాలు కూడా అదే అంటున్నారు, అదే చేయాలి, కరెక్ట్, ఇది వద్దు అంటే అవును సార్ అసలు పనికిరాదు సార్ అనే ఎకో చేంబర్. మనం ఏం చెప్తే అదే మళ్ళీ మనకు వినిపించే భజన్ లాల్స్ అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ అ సెకండ్ డెడ్లీ ట్రాప్. అండ్ థర్డ్ది, హీజ్ ఓన్ క్యాడర్ కుడెంట్ సెన్స్ ఇట్, దట్స్ అనదర్ డెడ్లీ ట్రాప్. అంటే ఇప్పుడు సీఎం గారు లేకపోతే టాప్ లెవెల్ లీడర్షిప్ ఎవ్రీడే గ్రౌండ్లోకి రాలేరు కదా. సో బట్ దే విల్ హ్యావ్ దట్ సెన్స్ ఆఫ్ కనెక్ట్ విత్ ద గ్రౌండ్ రియాలిటీ త్రూ దేర్ క్యాడర్స్. సో వాళ్ళ క్యాడరే ఈ అపోజిషన్ సెన్స్ చేయలేకపోవడం అనేది దట్స్ అ థర్డ్ ప్రాబబుల్ డెడ్లీ ట్రాప్. అండ్ ఫోర్త్ది, జగన్ గారి క్యాడరే ఆ ప్రోగ్రామ్స్ ఇష్టపడకపోవడం. ఓకే, వాళ్ళకే జగన్ గారి ప్రోగ్రామ్స్ నచ్చక అది చెప్పే ఈ ఎకో చేంబర్స్ వల్ల, భజన్ లాల్స్ ఉండడం వల్ల వీళ్ళ మెసేజ్ పైదాకా వెళ్ళకపోవడం, సార్ మాకు ఇది నచ్చట్లేదు, మా కాన్స్టిట్యున్సీలో అపోజిషన్ వస్తుంది
అని వాళ్ళకి తెలిసినా అది చెప్పలేకపోవడం, ఓకే, ఆర్ చెప్పినా పట్టించుకోకపోవడం. దట్స్ ఆల్సో అనదర్ ప్రాబబుల్ డెడ్లీ ట్రాప్. ఓకే, అండ్ ఫిఫ్త్ది, ఈయనకి కన్సల్ట్ చేసే స్ట్రాటజీస్ ఏవైతే కన్సల్ట్ చేస్తూ ఉంటారో, సర్వేస్ చేసి డేటా కలెక్ట్ చేసి ఎవరైతే స్ట్రాటజీస్ ఫార్ములేట్ చేస్తారో ఆ కన్సల్టెంట్సే ఒక పూర్ జాబ్ కండక్ట్ చేయడం. ఓకే, సో దట్స్ ఆల్సో అ పాసిబిలిటీ. అండ్ సిక్స్త్ డెడ్లీ ట్రాప్ ఏంటి అంటే, వీళ్ళకి ఎవరైతే స్ట్రాటజీ ఇస్తారో ఆ స్ట్రాటజీని రాంగ్. ఓకే, అంటే ఇందాక పాయింట్ ఏమో రీసెర్చ్ అండ్ డేటాను తీసుకొచ్చి అది ప్రజెంట్ చేయడం, దట్స్ గోయింగ్ ఫర్ అ టాస్ ఇస్ దట్ లాస్ట్ పాయింట్. అండ్ సిక్స్త్ పాయింట్ నేను ఏమంటున్నాను అంటే, వీళ్ళకి డేటాను చూసి రాంగ్ స్ట్రాటజీ ఫార్ములేట్ చేయడం, ఆర్ రాంగ్ స్ట్రాటజీ కెన్ ఆల్సో బీ రాంగ్ స్ట్రాటజీ, నాట్ బికాస్ ఆఫ్ ద స్ట్రాటజీ బీయింగ్ రాంగ్, బట్ ఇట్ కుడ్ ఆల్సో బీ బికాస్ ఆఫ్ ద ఎగ్జిక్యూషన్ బీయింగ్ రాంగ్. ఓకే, సో స్ట్రాటజీ అన్న పూర్గా అవ్వచ్చు, స్ట్రాటజీని ఎగ్జిక్యూట్ చేసే విధంలో కూడా పూర్ వేలో ఎగ్జిక్యూట్ చేయడం కూడా దట్స్ ఆల్సో అ ప్రాబబిలిటీ. ఓకే, సో దాట్స్ ద సిక్స్త్ వన్. అండ్ లాస్ట్ వన్ నేను అనుకుంటున్న డెడ్లీ ట్రాప్ ఏంటి అంటే, కమ్యూనికేషన్స్ టు ద పబ్లిక్. ఓకే, అంటే గవర్నమెంట్ ఎలాంటి డిప్స్టిక్స్ చేసి స్టడీస్ చేసి డేటా తెచ్చుకొని దానికి పబ్లిక్ అనుగుణంగా ప్రోగ్రామ్స్ చేసినా కూడా సమ్వేర్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ అండ్ హిట్టింగ్ ద కోర్ ఇంటెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈస్ నాట్ హిట్టింగ్ ద పబ్లిక్ through proper communications, then that's also a probable trap that can lead to this disconnect. ఓకే, అంటే వీళ్ళు అసలు గవర్నమెంట్ ఎందుకు చేస్తుంది ఇదంతా అనే ఇంటెన్షన్ పబ్లిక్కి ఫుల్ ఫ్లెడ్జ్లో కమ్యూనికేట్ కాకపోవడం, దట్స్ అ ఫెయిల్యూర్ ఆఫ్ ద వన్ హూస్ కమ్యూనికేటింగ్ ద మెసేజ్. జస్ట్ లైక్ నేను మీకు చెప్పాలనుకుంటే మీకు అర్థం కావట్లేదు అనుకోండి, అది నా ఫాల్ట్, నా మిస్టేక్. ఓకే, ఇన్ ద సేమ్ వే దిస్ అప్లైస్ టు ఈవెన్ పీపుల్ హు ఆర్ సిట్టింగ్ ఇన్ ద లీడర్షిప్ యాజ్ వెల్. ఓకే, సో ఐ థింక్ దీస్ ఆర్ ద 7 డెడ్లీ ట్రాప్స్ ఫ్రెండ్స్. దీనికి సొల్యూషన్ ఏంటి? ఆ లెవెల్లో ఉన్నవాళ్ళు టూ మచ్ ఓపెన్ ఎక్స్పోజర్ పెట్టుకోలేరు, ఎందుకంటే దెల్ బీ గెటింగ్ లాట్ ఆఫ్ హీట్ ఫ్రమ్ ద ఆబ్వియస్లీ యాంటీ వాళ్ళకు అపోజిషన్లో ఉన్న వాళ్ళ నుంచి హీట్ వస్తూ ఉంటుంది. సో ఐ డోంట్ నో ఏ స్టేజ్లో వాళ్ళు డోర్స్ క్లోజ్ చేసుకోవాలి, ఏ స్టేజ్లో వాళ్ళు డోర్స్ ఓపెన్గా పెట్టుకోవాలి. ఓకే, ఇట్స్ అ వెరీ ట్రికీ సిచ్యువేషన్ మ్యాన్. ఐ థింక్ దాట్స్ అ బిగ్గెస్ట్ ఛాలెంజ్. ద హయ్యర్ యూ గో, మనం గ్రౌండ్ రియాలిటీతో ఎంత డీప్ లెవెల్లో మనం మెయింటైన్ చేయగలుగుతున్నాము, ఆ సెన్స్ మనం గ్రహించగలుగుతున్నాము, అండ్ సెన్స్ గ్రహించడమే కాదు దాని తగ్గట్టు రియలైన్ చేసుకోగలుగుతున్నాము అనేది ఇట్స్ ది మోస్ట్ టఫెస్ట్ జాబ్. ఐ థింక్ దట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఎందుకంటే వాళ్ళ దగ్గర రిసోర్సెస్ లేక మాత్రం అయితే జరగదు. దే విల్ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్, ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ దే విల్ హ్యావ్, బట్ హౌ ఆర్ దే గోయింగ్ టు కంట్రోల్ దోస్ వేరియబుల్స్ ఇన్ ద ప్లే, దట్స్ అ ట్రికీ పార్ట్. సో ఫ్రెండ్స్, నా దగ్గర సొల్యూషన్ అయితే లేదు. నాకు అనిపించిన ఈ 7 డెడ్లీ ట్రాప్స్ అయితే నేను మీకు ప్రజెంట్ చేశాను. మీరు నాకు మీ థాట్స్ చెప్పండి. ఈ డెడ్లీ ట్రాప్స్ ఇవే ఉంటాయా ఆ పొజిషన్లోకి వెళ్ళే దగ్గరికి? ఎందుకంటే ఇక్కడ కన్సర్న్ వాళ్ళ పొలిటికల్ పార్టీ విక్టరీనో అదంతా మనకు సంబంధం లేదు. మనం ఇట్లా వాయిస్ అవుట్ చేస్తుంటే రేపు పొద్దున వాళ్ళ దగ్గరికి రీచ్ అవ్వట్లేదు అనుకోండి, మీరు నేను నెత్తినోరు కొట్టుకొని మన ఆయాసం దండగ తప్ప దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ ద బ్రాడర్ పబ్లిక్ కాన్సెన్సస్, రైట్? సో అంటే ఆ డెమోక్రటిక్ వేలో బ్రాడర్ కూడా జరగదు. మీరు నేను కాసేపు వీడియోలు చేసుకుంటాము, ఇక్కడ కామెంట్స్ పెట్టుకుంటాము, మీరు నన్ను తిడతారు, లేకపోతే మీరు నాకు సజెషన్ ఇస్తారు, నేను ఇంకా వేరే వీడియోస్ చేస్తాను తప్ప అల్టిమేట్లీ ఆ గ్రేటర్ గుడ్ అనేది అక్కడికి ట్రాన్స్లేట్ అవ్వకపోతే దిస్ ఇస్ అ రియలీ కన్సర్నింగ్ సిచ్యువేషన్. ఓకే, దిస్ ఇస్ నో మోర్ జగన్ గారుస్ ప్రాబ్లమ్ ఆర్ సిబిఎన్ గారుస్ ప్రాబ్లమ్. ఐ డోంట్ నో, ఐఎమ్ యాక్చువల్లీ ఓపెన్ ఫర్ థాట్స్, నాట్ ఓన్లీ ఫ్రమ్ పొలిటికల్ సర్కిల్స్, ఈవెన్ బిజినెస్లో కూడా ఆ కస్టమర్స్ దగ్గర నుంచి హౌ డు దే యాక్చువల్లీ గెట్ దోస్. అఫ్ కోర్స్ రీసెర్చెస్ సర్వేస్ ఉంటాయి, but if you know what I mean, you cannot really, the point is there is lot of noise. How do you regulate that noise and get the real truth? In fact, asalu reality ni pattukogalama? It's a bigger question. So friends, me thoughts nak cheppandi. I know we are trying to open a Pandora's box. I don't know, it's that complicated, I guess. So let me know, we'll see. Thank you.